మళ్ళీ మాట్లాడతాం. రైట్, దేవిప్రసాద్ గారు, మొత్తానికి రేపో మాపో కేటీఆర్ గారు అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీంట్లో మా పాత్ర ఏం లేదు, ఇది కాంగ్రెస్ వాదన. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి, ఇద్దరు మిత్రులకు నమస్కారం. జయరాం గారికి, రమేష్ గారికి. చట్టం తన పని తాను చేసుకపోతే దాన్ని డిఫెండ్ చేయడానికి, ఆర్గ్యుమెంట్ చేయడానికి క్లయింట్ పక్షాన వాదిస్తున్నట్టు ఇలా ప్రభుత్వం పక్షాన అసలు మొత్తం అవినీతి జరిగిందని వాదించే వాళ్ళు చెప్పాలి దానికి జవాబు. నేనేమంటున్నా, డెఫినెట్ గా కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ లో చాలా విషయాలు వివరించారు. ఈ రేసు తీసుకురావడానికి ఉండేటువంటి కారణాలు ఏంటి, రేస్ ఎందుకు వచ్చింది, దానివల్ల రాష్ట్ర ఇమేజ్ కానీ దేశంలో ఉండేటువంటి ఇమేజ్ కానీ పెంచడానికి ఏం ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయాల్ని వారు చాలా స్పష్టంగా విపులీకరించారు. నిన్న దానకిషోర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ లో కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కానీ కేటీఆర్ గారి జేబులోకి కానీ ఇంకెవరికి కానీ పోయింది అనేటువంటి కంప్లైంట్ వాళ్ళు ఇవ్వలేదు. 6 నెలల నుంచి ప్రయత్నం జరుగుతుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ మీద కావచ్చు, హరీష్ మీద కావచ్చు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో కూడా చొరబడి ఏమేమి జరుగుతున్నది, ఎక్కడెక్కడ ఏమైతుందని బైనాక్యులర్ లేసి ఎత్తుకుతున్నారు. 1,00,000 సీసీ కెమెరాలు హైదరాబాద్ లో ఉన్నట్టే వీళ్ళు 1000 బైనాక్యులర్ లేసుకొని అనేక విషయాలు ఎత్తుకుతున్నారు. కేటీఆర్ ఇందులో మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు ఎక్కడ కూడా తేలలేదు. చివరికి ఇవాళ ఏం చేస్తున్నారంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేటువంటి అంశం మీద ఇవాళ ఈ కేసును పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అంటే మీరు క్లియర్ గా చెల్లింపు చేశామని మీరు చెప్తున్నారు, కాకపోతే కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా చేశారు అని చెప్పేసి వారి వాదన. నేనేమంటున్నా, డెఫినెట్ గా అటువంటి వాదనలు ఉంటే శాఖాపరమైనటువంటి ఎంక్వైరీలు చేసి నిర్ధారణ చేసి ఏమి శిక్షలు ఉండాలనేటువంటిది నిర్ధారించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఏసీబీ అవసరం ఉండదండి. ఇట్లా సెక్రటరియట్ లో 130 జరుగుతాయి, అవన్నిటి మీద కూడా ఏసీబీ కేసులు వేస్తారా? చాలా చాలా విషయాలు, చాలా డబ్బులు జరుగుతాయి. శాంక్షన్ కాకముందే వర్కులు జరుగుతాయి, ఆర్డర్లు ఇవ్వకముందే వర్కులు అయిపోతుంటాయి. ఇవి సహజంగా కొన్ని సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తీసుకునేటువంటి నిర్ణయాలు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఈ రేసును ఎందుకు తీసుకురావాలనుకున్నాం ఏంది అనేటువంటి విషయం మీద వాళ్ళు చెప్పింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్ళు, మహేంద్ర లాంటి వాళ్ళు కూడా దానికి ఇక్కడికి వచ్చిపోయారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి రేసు మాకు కావాలని, షిండే లాంటి వాళ్ళు, లేకుంటే మిగతా ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళు, అనేక మంది రాజకీయ నాయకులు, పార్టీలు, ముఖ్యమంత్రులు అనేక మంది కూడా ఇది కావాలని అడిగారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆయన ప్రమోట్ చేసేటువంటి వ్యక్తి బ్యాకప్ అయినటువంటి సందర్భంలో జరగాల్సినటువంటి రేసు జరగకపోతే దేశానికి, రాష్ట్రానికి ఇబ్బందికరమైనటువంటి పరిణామం వస్తుందని చెప్పి 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి, ఎందుకంటే హెచ్ఎండిఏ హైదరాబాద్ లో జరిగేటువంటి అనేక విషయాలకు అది బాధ్యతగా ఉంటది కాబట్టి హెచ్ఎండిఏ నుంచి చెల్లించాలి. ఆ తర్వాత ప్రమోటర్స్ ను మనం ఎంచుకొని చేద్దాం, అడ్వాన్స్ గా ఇద్దాం, లేకుంటే ఆ రేసే ఇక్కడి నుంచి పోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఎన్నికల అప్పుడు అధికారులతో మాట్లాడి చేసినటువంటి నిర్ణయం. ఇందులో 55 కోట్లు మాకు ముట్టినాయని ఆ కంపెనీ చెప్తా ఉంది. 55 కోట్లు బ్యాంకు ద్వారా పోయినాయి. ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా లేఖలు కూడా రాసి డబ్బు 55 కోట్లు మాకు వచ్చిందని చెప్పి చెప్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బు 55 కోట్లు అక్కడ ఉంది. నేను స్టేట్ అవేగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చిన 55 కోట్లు తెప్పించుకోండి, మీరు కేసులు వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే కేసు వేసింది కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రొసీజరల్ ల్యాబ్స్ జరుగుతున్నటువంటి అంశం మీద దీన్ని తీసుకొచ్చి నేను అసెంబ్లీలో చెప్పిండు కేటీఆర్ గారు, చర్చ పెట్టండి, ఇది 4 గోడల మధ్య ఎందుకు, మొత్తంగా కూడా ప్రజల ముందు ఇప్పుదామని చెప్పి నిన్న చర్చకు కూడా వాళ్ళు అడిగారు కదా, చర్చకు కూడా అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంది, డెఫినెట్ గా ఇలా కేటీఆర్ నో, హరీష్ నో, ఇంకెవరినో టార్గెట్ చేసి, ఎందుకంటే 6 గ్యారంటీల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. ఈ ఫెయిల్యూర్ నుంచి వచ్చేటువంటి ప్రజల నిరసనను పక్కదారి పట్టించడానికి రకరకాల మార్గాల్ని ఎన్నుకుంటున్న దానిలో ఇదొకటి. దీంట్లో కీలక అంశాలు వెల్లడించింది కదా, అంటే ఆ ఈసీ నుంచి అనుమతి తీసుకోలేదు, ఎన్నికలు కూడా అమల్లో ఉండగా చెల్లింపులు చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నాండి, ఈసీ అనుమతికి సంబంధించి కానీ, లేకుంటే బ్యాంకు నుంచి పోయేటువంటి ఫండ్స్ కు సంబంధించిన ఆర్బీఐ పర్మిషన్ కానీ, ఇవన్నీ కూడా
ఎక్కడెక్కడ ప్రొసీజరల్ గా ప్రభుత్వం తీసుకున్నది తీసుకోలేదు అనేటువంటి అంశం మీద ప్రభుత్వం నుంచి వివరణ వస్తే బాగుంటది. ఇవన్నీ కూడా లీకులు తప్ప నిన్న ఆయన ఎఫ్ఐఆర్ లో చేసినటువంటి దానిలలో ఎక్కడ కూడా ₹1 కేటీఆర్ జేబులోకి పోయిందని కానీ ఇంకొకటి కానీ ఇక్కడ ఎక్కడ కూడా జరిగినట్లు లేదు. అట్లాగే ప్రొసీజరల్ వైలెన్స్ మాత్రమే జరిగినాయి అనేటువంటి విషయం మీద వాళ్ళు చర్చకు తెస్తున్నారు. నిజంగానే కొన్ని సహజంగానే కేటీఆర్ చెప్పిండ్రు, మేము కొంత కాన్ఫిడెన్స్ గా ప్రభుత్వం మాది వస్తుందని అనుకుని 55 కోట్లు చెల్లించమన్నాం, ప్రమోటర్లను అనుకున్నాం. ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చినా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి కలిసిపోయింది. ఆ సంబంధించినటువంటి వాళ్ళు కలిసి దీనికి సంబంధించి మాకు 55 కోట్లు ఆల్రెడీ వచ్చినాయి, మీరు దీన్ని ప్రమోట్ చేయాలి అని చెప్తే బాగానే స్పందించినటువంటి వాళ్ళు మళ్ళీ తర్వాత ఎందుకంటే కేసీఆర్ పీరియడ్ లో జరిగినటువంటి నిజంలో జరిగినటువంటి ప్రతిదీ అది మంచిది కాదనేటువంటి ఒక భావనతో ప్రతిదీ రద్దు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవాళ రైతు బంధు రద్దు చేసిండ్రు, రైతు బీమా పోయింది, సంక్షేమ పథకాలు పోయినాయి, షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తారో అది ఎక్కడికో పోయింది. ఇట్లా రకరకాలుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ డెఫినెట్ గా ఇవాళ ప్రాజెక్టులు ఎక్కడ కడతారండి? సింగూరులో కట్టినప్పుడు ఎన్ని గ్రామాలు పోయినాయి, ఎంతమంది రోదన్లు వచ్చినాయి? ఇల్లేదా మనం? ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పుడు ఎన్ని రోదన్లు వచ్చినాయి? శ్రీశైలం ముంపు ప్రాంతాల వాళ్ళకి మొన్నటి వరకు డబ్బులు రాలేదని శ్రీశైలం భూ పోరాటం అని చెప్పి నిర్వాసితులు భూ పోరాటం చేసినటువంటి విషయం వాస్తవం కాదా? నాగార్జున సాగర్ లో ఏం జరిగింది అనేటువంటి విషయం మనకు తెలియదా? ప్రాజెక్టులు ఆకాశంలో కడతారా? కిందనే కడతారు. డెఫినెట్ గా కాళేశ్వరం అయినా మల్లన్న సాగర్ అయినా ఇంకొకటైనా కట్టిండ్రు. కట్టినటువంటి విషయం కట్టిన దాంట్లో చాలా అభియోగాలు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా దానికి సంబంధించి మీరు మొత్తం అక్రమాలు చేశారని కూడా చెప్తా ఉన్నారు కదా. 1,00,000 కోట్లు అవినీతి జరిగింది కాళేశ్వరంలో చెప్తా ఉన్నారు కదా. 80,000 కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 ఎట్లా జరుగుతుందండి? తుపాకి రాముడు చెప్పినట్టు చెప్పే కథలు తప్ప ఏమైనా ఊళ్ళలో తుపాకి రాముడు వచ్చి చెప్తాడన్నట్టు చార్మినార్ రాసిస్తా, అది రాసిస్తా, ఇది రాసిస్తా అని. ఈ 1,00,000 కోట్లతో జరిగినటువంటి ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా అండి? ఇక అక్కడ తూమే పెట్టలేదు, బోల్టే పెట్టలేదు, జీతాలే ఇవ్వలేదు, మట్టే పోయలేదు, సిమెంటే వేయలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కి అప్పుడు ఏటీఎం లో మారింది కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒప్పుకుంటారా? అవును, వాళ్ళు అన్నారు కదా, నిరూపించమనండి. 2 సంవత్సర కాలం అయిపోయింది. దబాయింపులు, నోర్లు మోయించడం తప్ప ఇప్పటి వరకు నిర్ధారణ చేసిందా? అన్ని ప్రాజెక్టులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న పార్టీ, దాదాపు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ శాతం పరిపాలించినటువంటి పార్టీ, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయం మీద ఇలా చేసుకుని వాళ్ళు ముందుకు పోవాలి తప్ప ఇలా గత ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కంటిన్యూస్ ప్రభుత్వం. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్తును మేము కంటిన్యూ చేయలేదా? 104 ను మేము కంటిన్యూ చేయలేదా? ప్రతిదీ కూడా మంచి చేసినటువంటి వాటిని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించగా ఇదేదో మా చరిత్ర ఉండాలి, రేవంత్ రెడ్డి నిర్మించిండు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిండు, లేకుంటే ఫలానాది కట్టిండు అని చరిత్రలో లేనోళ్ళు చరిత్ర రాసుకోవాలని తపన పడుతున్నటువంటి సందర్భం తప్ప ఇక్కడ ఏముంది? మీరు నిజంగానే కాళేశ్వరంలో అయినా ఇంకొక దగ్గర అయినా ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి అయితే మీరు ప్రొసీజరల్ గా ఉండి ఎక్కడైనా తప్పు జరిగితే శిక్షించేటువంటి ప్రయత్నం చేయండి, కేసులు పెట్టండి, ప్రజల్లో పెట్టండి. అంతే తప్ప మీరు రోజు ఆయన బూచి చూపించేదో, మనం చిన్నపిల్లలకు అన్నం పెట్టినప్పుడు ఆయన వస్తాడు భోజనం బువ్వ పెట్టినట్టు అవెత్తుకొని మీరు అవే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఆ బూచి చూపిస్తున్నారు తప్ప మీరు ఈ సంవత్సర కాలంలో చేసిన కన్స్ట్రక్షన్స్ ఏంటివి, సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మీరు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు, ఏం చేసిండ్రు? ఇవన్నీ కూడా చర్చకు రావాలి కదండి. ఇవన్నీ చర్చకు రాకుండా ఇటువంటి తెచ్చేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నేను స్టేట్ అవేగా మా పార్టీ పక్షాన మేము చేసే డిమాండ్ ఏంటంటే, మీరు ఇందులో ఈ రేస్ కు సంబంధించినటువంటి కేసులో ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగినా, అవినీతి జరిగినా మీరు డెఫినెట్ గా చర్య తీసుకునేటువంటి అధికారం మీకుంది, తీసుకోవాలి కూడా. ఎవరమైనా డిమాండ్ చేయాల్సింది అంతే. కానీ కేవలం గుర్తు చల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ ప్రతిదీ ఎంక్వైరీ, మన మొత్తం 74 సంవత్సరాల్లో జరిగిన ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుంటూ పోతే మన ఎంక్వైరీ కమిషన్ ఇది ప్రజాప్రభుత్వమా? తెలుసుకోవాలి. ప్రభుత్వం ఇలా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల మెప్పు పొందుతారా, లేకుంటే మీరు ఈ కక్ష సాధింపు చర్యలు చేసి, బ్లాక్ మెయిల్ చేసి
ఎదుటి పక్షాలను నోర్లు మోయిస్తారా? ఈ 2 ఆప్షన్స్ ప్రభుత్వం ముందున్నాయి. అది ఏది ఎంచుకుంటే అది మంచిది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ రమేష్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. జయరాం గారు, మొత్తం మీద రేపు మాపు కేటీఆర్ గారు అరెస్ట్ ఖాయం